ఉత్కంఠ ధరితి ఏమంట మరవాచి ఉత్కంఠ ధరితి మరణము వారి ఎద్దు నుండి పారిపోతుంది. చావే పారిపోతుంది. ఎందుకంటే దేవుడు దానికి ఆజ్ఞాపించాడు ఎప్పుడు చావాలి అట్లేదు. చావు మీకు రాకపోతే అప్పుడప్పుడు చూడండి, కొంతమంది బిక్కుతూ 5-6 దినాలు ఉంటారు. ఇప్పుడు చేస్తారా అప్పుడు చేస్తారు, ఇప్పుడు చేస్తారా అప్పుడు చేస్తారు. ఎవరు వచ్చి నీళ్ళు పోస్తే చచ్చిపోతారు కదా. ఏమన్నా ఎన్ని దినాలు పని చేసి పెట్టి ఇక్కడ కూర్చోవాలి, ఎప్పుడు చేస్తారు తెలియదు. మన పరిస్థితి అలాగే ఉంటుంది. మనము దేవుని ముద్ర కలిగిన వారుగా ఉండాలంటే ప్రాణం ఉండగానే అన్నీ సర్దుకోవాలి. లేదంటే నరకానికి ఒక మాత్రం తప్పదు. అందుకని చాలా ఈ కొద్ది మాత్రం దేవుడు మాట్లాడుతున్నాను కనిపించే ఆశీర్వదించి నడిపించాను. కలుషించిన ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధులైన దేవా, మీ గణమైన పదవులకు నమస్కారం. ఎదుగునైనా మరి ఇంతవరకు మీ మాటలు విన్నాము. మేము తల్లి గర్భంలో నుండి వచ్చి నా ప్రభు మరి మా ఇష్టానుసారంగా ఉన్నాం మేము. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి మనకు మంచిగా అవకాశం ఇచ్చారు. మా జ్ఞానం వచ్చినప్పుడు, మా తెలివి వచ్చినప్పుడు, ఇదిగో నేను చేసింది తప్పును ఒప్పుకొని ప్రతి మనిషి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించడానికి మీరు సహాయం దయచేశారు. నాన్న మరి మేము పరిశుద్ధంగా ఉండి దేవుని వాక్యానుసారం కనుక నా ప్రభు మరి మీ చిత్త ప్రకారం మేము నడిచి మమ్మల్ని మేము నా ప్రభు మరి కాపాడుకుంటూ ఇదిగో మేము ముద్ర పొందిన వారు లేదా నా ప్రభు మరి మేము సజీవులుగా ఉన్నప్పుడే మీరు ఆకలి వస్తే అంత దినాల్లో మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడే మీ యొక్క తీర్పు దినం వస్తే శ్రమలు మొదలైతే తప్పించుకోవడానికి సిద్ధంగా కలిగి ఉండడానికి మీ జ్ఞానము మీ ఆలోచన మా అందరికీ దయచేస్తారండి. ముందు సమయంతో కూడా మీ స్వాధీనం ఉంచుకొని చక్కగా నడిపిస్తారు. ఎవరైనా అనారోగ్యంతో వాళ్ళు ఉంటారో స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని నడిచారు. ఎవరైతే రాలేదో అటు వాళ్ళు కూడా నా ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలు భద్రపరుస్తారు అన్న మరి మీరే నా ప్రభావం ముందున్న కార్యక్రమంతో కూడా సజావంగా నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి ఇచ్చున్నాము తండ్రి. ఆమె మంచి